ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? Hello guys, welcome back to my channel. This is Sushmita and this is my channel called Dusky Vibes, where I post videos related to fashion, lifestyle and sometimes entertainment. So firstly, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. Before I start my next video, I would like to take a moment to tell it. ఎందుకు అంటే నేను ఇంత ఫస్ట్ వీడియోకి నేను అనుకున్నంత దానికంటే చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ హూ సో ఎవర్ హ్యావ్ సబ్స్క్రైబ్డ్ టు మై ఛానల్, హ్యావ్ సపోర్టెడ్ మీ విత్ దర్ ఇమ్మెన్స్ లవ్ అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇలాంటి చాలా వీడియోస్ ఫ్యూచర్లో చేయాలని అనుకుంటున్నాను, ఇలాగే మీరు సపోర్ట్ చేస్తే. సో ఈరోజు వీడియో ఏంటంటే, యాజ్ యూ కెన్ సీ మొత్తం గోల్డ్ వేసుకొని ఉన్నాను. సో today's video would be all about gold and gold color. సో ఈరోజు ఏంటంటే నా వార్డ్రోబ్ సిరీస్లో ఫస్ట్ నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది వచ్చేసి దుపట్టాస్కి. నేను చాలా ఎక్కువ దుపట్టాస్ మీద ఫోకస్ చేస్తాను. ఎందుకు అంటే గోల్డ్ డజంట్ నీడ్ అ పర్ఫెక్ట్ ఫుట్వేర్, ఇట్ డజంట్ నీడ్ అ పర్ఫెక్ట్ జ్యువెలరీ. యూ కెన్ పేర్ ఇట్ విత్ ఎనీథింగ్. గోల్డ్ గోస్ విత్ రెడ్, గోల్డ్ గోస్ విత్ పింక్, గోల్డ్ గోస్ విత్ yellow, ఎనీ కాంట్రాస్టింగ్ కలర్ మనం వేసుకోవచ్చు అనమాట. సో అందుకే ఐ వుడ్ సజెస్ట్ దట్ యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ వన్ గోల్డ్ సెట్, వన్ గోల్డ్ కుర్తీ అండ్ బాటమ్. సో ఇది మనం రెడీమేడ్ అయినా తీసుకోవచ్చు, ఆర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో టు అ టైలర్, అక్కడి నుంచి కూడా కుట్టించుకోవచ్చు. సో నేనైతే నా బాడీ ఫిట్టింగ్కి తగ్గట్టుకు నేను టైలర్ దగ్గరే కుట్టించుకున్నాను. ఈ తర్వాత వచ్చేసి నేను ఈరోజు ఎలా కొంచెం డిఫరెంట్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దిస్ వుడ్ బి అరౌండ్, ఐ విల్ బి స్టైలింగ్ వన్ సింగిల్ కుర్తీ సెట్ గోల్డ్ కలర్ ఇన్ డిఫరెంట్ అవుట్ఫిట్స్. వేరే దుపట్టాస్ యూస్ చేసి నేను చూపిస్తాను. సో ఈ వీడియో లాస్ట్లో నేను చూపిస్తాను ఏ దుపట్టాని నేను ఎలా స్టైల్ చేశాను అని. సో ఫస్ట్ ఏంటంటే నేను దుపట్టాస్ చూపిస్తాను, ఆ తర్వాత విల్ గో టు ద వీడియో వేర్ ఐల్ బీ షోయింగ్ యూ వాట్ దుపట్టా లుక్స్ లైక్ వాట్ ఇన్ వాట్ అవుట్ఫిట్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్ గైస్. సో ఇది ఏంటంటే స్ట్రైట్ కట్ కుర్తీ అండ్ సిగరెట్ ప్యాంట్స్. నేను కనిపించట్లేదు ఫ్రేమ్లో, నేను మళ్ళీ చూపిస్తాను ఫుల్ ఫోటో అండ్ వీడియోస్. నేను ఏదో ఒకటి వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను క్లిప్స్. సో దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ చందేరి మెటీరియల్ కుట్టించుకున్నాను. కొంచెం షైన్ ఉండాలి పార్టీ వేర్కి అని నేను ఇలా చందేరి మెటీరియల్లో కుట్టించుకున్నాను. సో ఈరోజు ఏంటంటే మనం, యాజ్ నేను ఇంట్రోలో ఆల్రెడీ చెప్పాను కాబట్టి, సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దుపట్టాస్ని ఎలా స్టైల్ చేయొచ్చు అని. సో ఫస్ట్ ఏంటంటే గోల్డ్కి బేసిక్ సేఫ్ సైడ్ మనం ఎలా చేయొచ్చు అంటే, యూ కెన్ గెట్ సంథింగ్ ఇన్ గోల్డ్ ఫర్ యువర్ ఫుట్వేర్. సో నేను పర్సనల్గా ప్రిఫర్ చేసేది ఏంటంటే, ఐఎమ్ నాట్ ఎ హీల్ పర్సన్. నేను తొందరగా హీల్స్ వేసుకోను, చాలా రేర్. ఏదైనా అవుట్ఫిట్ మరీ డిఫరెంట్గా ఉంది, మనం హీల్స్ వేసుకుంటేనే బాగుంటుంది అన్నవే వేసుకుంటాను. అవి కాకుండా యూ కెన్ వేర్ దిస్ కైండ్ ఆఫ్ ఫుట్వేర్. ఎందుకు అంటే దిస్ విల్ కాంప్లిమెంట్ యువర్ అవుట్ఫిట్ వెరీ వెల్. సో మనం జూతీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి చూడటానికి కాస్ట్లీ అనిపిస్తాయి, బట్ యూ నీడ్ టు ఫైండ్ ఇట్ ఫ్రమ్ అ గుడ్ ప్లేస్. సో నేను ఇవైతే ఎక్కడి నుంచి తీసుకున్నానంటే, నేను ఇవి బేగం బజార్ నుంచి తీసుకున్నాను. నాకు ఇవి 250 పడినట్టున్నాయి. నాకు 250 పడింది. ఫోకస్ అవుతుందా? ఫోకస్ అవుతుంది. 250 పడింది. ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయి. సో నేను మోస్ట్లీ ఇవే వేస్తాను. ఎప్పుడైతే నేను ఇలా గోల్డ్ వేసుకుంటానో ఇవే వేసుకుంటాను, లేదా ఇంకా నా దగ్గర కోలాపురి చెప్పల్స్ ఉన్నాయి, అవైనా వేసుకుంటాను బేస్డ్ ఆన్ ద దుపట్టా విచ్ ఐఎమ్ స్టైలింగ్. సో ఇదనమాట. సో మెయిన్ మన వార్డ్రోబ్లో నేను అనుకున్నవి ఏవైతే ఇంపార్టెంటో, చాలా ఇంపార్టెంట్, ఏవైతే చాలా యూనో బేసిక్ దుపట్టాస్ మనకి అవసరమో అనేవి నేను తీసుకుంటాను, అవి తీసి పెట్టాను. సో వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ దోస్. సో ఫస్ట్ అయితే మనకి ఫస్ట్ వచ్చేసి ఇది బేసిక్ గైస్, ఇది అందరికీ తెలుసు. ఇది కొంచెం నెట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది. ఇది మనకి ఎక్కడైనా దొరుకుతుంది. సో ఇదైతే నేను డీమార్ట్లో తీసుకున్నాను. నాకు ఇది కలర్ చాలా నచ్చింది. సో ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను. చాలా క్లాస్గా ఉంటుంది. మన దగ్గర ఎంత అవుట్ఫిట్ ఉన్నా లేకపోయినా, ఇఫ్ వీఆర్ వేరింగ్ సచ్ కైండ్ ఆఫ్ దుపట్టాస్, ఇట్ విల్
ఆటోమేటిక్లీ ఎన్హాన్స్ యువర్ లుక్ కదా. సో ఇలాంటి దుపట్టాస్ లో యూ కెన్ ఇన్వెస్ట్. అండ్ ఇది డిమార్ట్లో తీసుకున్నాను, 299, చాలా రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే ఇది బయట నుంచి తీసుకోవాలంటే ఇది మీకు చాలా ఎక్స్పెన్సివ్ పడవచ్చు. సో ఇది నేను డిమార్ట్లో నుంచి తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇది. సో ఇది కొంచెం పట్టు ప్రింట్ లాగా ఉంటుంది. చెక్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది నా దగ్గర. చెక్ ప్యాటర్న్ దుపట్టాలో ఇన్వెస్ట్ చేస్తాను నేను. సో దీనికంటే ముందు నా దగ్గర గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ చెక్స్ దుపట్టా ఉండేది. సో అది ఐరన్ చేసేటప్పుడు కాలిపోయింది గైస్. సో ఐ వాజ్ సర్చింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. సో ఐ గాట్ దిస్ బ్యూటిఫుల్ పింక్ అండ్ పర్పుల్ కలర్. సో ఇది నేను పెట్టుకున్నాను. ఇది నాకు చాలా ఇష్టం. గోల్డ్ మీద చాలా బాగుంటుంది, మీకు పెట్టగానే తెలుస్తూ ఉంటుంది ఎంత బాగుంటుందో, గ్రాండ్గా ఉంటుందని. సో ఇది చాలా రీజనబుల్ గైస్. వీ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ వన్ సచ్ కైండ్ ఆఫ్ దుపట్టా. సెకండ్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ గైస్. చందేరి దుపట్టాస్ ఆర్ సో ఇన్ టు ఫ్యాషన్. యూ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ వన్. ఇది అయితే నేను ఎక్కడ పర్చేస్ చేయలేదు గైస్. సో ఇది ఎట్లా అంటే, నాకు గ్రీన్ కలర్ ఒక అవుట్ఫిట్ నేను నా మెహందీ కోసం తీసుకున్నాను, నేను వేసుకోలేదు. బట్ ఇది దానికి వచ్చిన దుపట్టా. నేను ఇది వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. నాకు డ్రెస్ మొత్తం 2800 పడింది. నేను దుపట్టా చూసే తీసుకున్నాను. సో ఇది నాకు చాలా ఇష్టం. నేను ఆ డ్రెస్ కూడా చూపిస్తాను. సో ఇది నేను జనరల్గా గ్రీన్తోనే వేసుకుంటాను. బట్ ఐ ఎండెడ్ అప్ స్టైలింగ్ ఇట్ విత్ గోల్డ్ యాజ్ వెల్. అప్పుడప్పుడు స్టైల్ చేస్తాను గోల్డ్ కలర్తో పాటు కూడా. సో చందేరి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఉన్నది కొంచెం ఇది మంగళగిరి పట్టు లాగా ఉంటుంది. ఇది మనం క్యాజువల్ వేర్కి వేసుకోవచ్చు, పార్టీ వేర్కి కూడా వేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ మూడ్. సో ఇది నేను జనరల్గా ఆఫీస్లో ఏదైనా ఒకేషన్ ఉంటే నేను అప్పుడు వేసుకుంటాను. ఎందుకంటే ఇది క్లాసీగా ఉంటుంది, ఫార్మల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తుంది. సో ఇది నేను బ్లాక్తో పేర్ చేస్తాను, గ్రీన్ కలర్తో పేర్ చేస్తాను, గోల్డ్తో పేర్ చేస్తాను, ఎల్లోతో పేర్ చేస్తాను. ఇట్ గోస్ వెరీ వెల్ విత్ ఎల్లో అండ్ గ్రీన్ చాలా మంచి కాంబినేషన్. సో దీనికి ఇక్కడ కొంచెం ఎల్లోయిష్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి ఐ స్టైల్ ఇట్ విత్ ఎల్లో ఆల్సో. ఇట్ లుక్స్ వెరీ గుడ్. అండ్ నేను ఇండిపెండెన్స్ డే రోజు ఇది ఆఫీస్కి స్టైల్ చేసుకొని వెళ్ళాను విత్ వైట్ కలర్ ప్లెయిన్ కుర్తీ అనమాట. సో ఇది నాకు చాలా ఫార్మల్ అండ్ అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ అనిపిస్తుంది. సో ఇదనమాట ఒకటి. ఫాయిల్ ప్రింట్ గైజ్. ఇది I would not personally suggest you to invest in foil print. ఎందుకు అంటే ఇనిషియల్గా ఫాయిల్ ప్రింట్స్ బాగుంటాయి గైస్, బట్ కొన్ని డేస్ ఆగిన తర్వాత లాస్ట్ టైం కూడా నా హెడ్ కట్ అయింది వీడియోలో. సో దిస్ టైమ్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు స్టే ఇన్ ద ఫ్రేమ్. సో ఇది యాక్చువల్గా ఫాయిల్ ప్రింట్ నేను ఎందుకు సజెస్ట్ చేయను అంటే, ఫాయిల్ ప్రింట్ కొన్ని టైమ్స్ యూస్ చేసిన తర్వాత వెదర్ యూ వాష్ ఇట్ ఆర్ నాట్, ఆ ఫాయిల్ ప్రింట్ ఫేడ్ అయిపోయి బ్లాక్ అయిపోతుంది అనమాట. So I generally don't prefer investing in foil print. This was my only foil print dupatta which I have. So I would not suggest you to invest in a foil print dupatta, even though it looks very chic and classy. But already ఇది చాలా బ్లాక్ గా అయిపోయింది, బట్ వీడియోలో కనిపిస్తలేదు. బట్ ఐ విల్ నాట్ సజెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఫాయిల్ ప్రింట్ దుపట్టాస్. ఇది వచ్చేసి కోటా. దీన్ని కోటా ఫ్యాబ్రిక్ అంటారు. ఇది కూడా ఫాయిల్ ప్రింట్ ఉంది. ఇది యాక్చువల్గా అయితే ఇది నాకు బునాయిలో నేను ఒక సూట్తో పాటు తీసుకున్నాను. దాంతోపాటు దాని దుపట్టా మీద ఆల్రెడీ ఫాయిల్ ప్రింట్ ఉంది. సో నేను ఇది చూపిస్తాను ఎక్కడైనా కనిపిస్తే. యాక్చువల్గా అయితే దీని ఫాయిల్ ప్రింట్ పోయింది, కంప్లీట్గా పోయింది. సో నేను నా డ్రై క్లీనింగ్ అతనితో చెప్పేసి నేను మళ్ళీ కొంచెం సిమిలర్ కైండ్ ఆఫ్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీకు కొంచెం ఫేడెడ్గా కనిపిస్తూ ఉంటుంది కదా, సో నేను తనకు చెప్పి కొంచెం సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రింట్ వేయండి అని అడిగాను. ఎందుకంటే నాకు ఈ దుపట్టా చాలా ఇష్టం, చాలా క్లాస్గా ఉంటుంది. సో ఆ సూట్ నేను ఇది నా ఫస్ట్ వీడియోలో వేసుకున్న డ్రెస్ మీద దుపట్టా. సో కోటా ఫ్యాబ్రిక్ నాకు చాలా ఇష్టం. నాకు కోటా అంటే ఏమో తెలీదు, ఇట్ ఫీల్స్ కంఫర్టబుల్ అండ్ క్లాసీ. సో కోటా దుపట్టా ఇదనమాట. దీని మీద కూడా అన్ఫార్చునేట్లీ ఫాయిల్ ప్రింట్ ఉంది, బట్ ఐ వుడ్ సజెస్ట్ దట్ not to take something which has foil print, but you can take dupattas which are in kota material. Dupattas you can invest, but please avoid using foil prints. Next వచ్చేసి బనారసి దుపట్టా గైస్. ఇది బాల్స్ ప్రింట్ వచ్చింది. బనారసి దుపట్టా ఈజ్ అగైన్ వెరీ క్లాసీ. ఎందుకు అంటే ఇది ఎప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వదు అని నాకు అనిపిస్తుంది. ఏ అవుట్ఫిట్ వేసినా, ఎలాంటి డ్రెస్ వేసినా, నేను
ఒక్కొక్కసారి కొన్ని శారీస్ వేసినప్పుడు, పట్టు శారీస్ వేసినప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అది వింటర్ సీజన్ అయి ఉంటే వీ కెనాట్ వేర్ ఎనీథింగ్ ఆన్ పట్టు శారీ కదా. సో నేనేం చేస్తానంటే ఇలాంటి దుపట్టా తీసుకొని వన్ సైడ్ స్టైల్ చేస్తాను. వన్ సైడ్ లీవ్ చేస్తే ఈ హ్యాండ్ కవర్ అయిపోతుంది, వన్ సైడ్ ఈ దుపట్టా వేస్తే స్టైలిష్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు చలి కూడా వేయదు. సో ఇలాంటి దుపట్టాస్ నేను అందుకు వాడతాను అనమాట. సో అందుకే నేను మోస్ట్లీ గోల్డ్ కలర్ బనారసి దుపట్టా ఒకటి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటాను. సో ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది చికెన్ కర్రీ దుపట్టా. అంటే ఇది ప్రాపర్ చికెన్ కర్రీ కాదు, కొంచెం ఎంబ్రాయిడరీ టైప్ ఉంది. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. యాక్చువల్గా ఏంటంటే మా హస్బెండ్ది షేర్వానీ ఏదైతే ఉందో పెళ్ళికి, సో అది మాన్యవర్లో తీసుకున్నాము. సో సేమ్ ఇదే దుపట్టా విత్ సచ్ కైండ్ ఆఫ్ లేస్ తను నాకు 6,000 చెప్పాడు. సో నాకు 6,000 చాలా ఎక్కువ అనిపించింది. సో నేను గుంటూరులో కమల్ షోరూమ్ అని ఒక షాప్ ఉంటుంది శంకర్ విలాస్ దగ్గర. సో అక్కడ మీకు ఎలాంటి దుపట్టా కావాలన్నా మీకు దొరుకుతుంది. ఇఫ్ యూ కెన్ ఇన్వెస్ట్ సంథింగ్ రీజనబుల్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, ఇఫ్ యూ కెన్ ఇన్వెస్ట్, కమల్ షోరూమ్కి వెళ్తే యూ కెన్ గెట్ ఎనీ టైప్ ఆఫ్ దుపట్టా. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దుపట్టాస్. సో నా దుపట్టాస్ నేను మోస్ట్లీ, నాకు దుపట్టాస్ అంటే పిచ్చి. సో నేను మోస్ట్లీ అక్కడికి వెళ్ళే ఇన్వెస్ట్ చేస్తాను. ఏ డ్రెస్ అయినా తీసుకొని నమ్మకంతో వెళ్తాను, అక్కడికి వెళ్తే నాకు దుపట్టా దొరికేస్తుందని. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. సో నేను అక్కడ తీసుకోలేదు మాన్యవర్లో. సో నేను ఇది కమల్ షోరూమ్కి వెళ్ళి నాకు సేమ్ ప్యాటర్న్ దొరికింది. ఇది దుపట్టా కొంచెం ఫెమిలియర్గా అనిపించచ్చు. రణ్వీర్ కపూర్ తన మ్యారేజ్ షేర్వానీలో వేసుకున్నాడు. సో ఇట్ ఇస్ సిమిలర్ కైండ్ ఆఫ్ దుపట్టా. మా హస్బెండ్ షేర్వానీ కూడా క్రీమ్ కలర్ వచ్చింది. సో ఇది, సో దీనికి లేస్ లేదనమాట. ఇట్ వాజ్ సంథింగ్ లైక్ దిస్, థ్రెడ్గా ఉంది, కనిపిస్తుంది కదా. సో థ్రెడ్గా ఉంది. సో నేను సెపరేట్గా ఈ లేస్ పర్చేస్ చేసి దాని మీద కుట్టించుకున్నాను అనమాట. తర్వాత నేను యూస్ చేయొచ్చు అన్న నమ్మకంతో. సో ఇది నాకు చాలా రీజనబుల్గా దొరికేసింది. నాకు ఇది దుపట్టా లేస్ మొత్తం కలిపి నాకు 800లో అయిపోయింది. నాకు చాలా రీజనబుల్ అనిపించింది. సో ఇదనమాట. ఇది నేను బై ద వే ఐ యూజ్ ఇట్ అ లాట్. నేను ఏదైతే వైట్ అవుట్ఫిట్స్ ఉన్నాయో దాని మీద వచ్చిన దుపట్టా యూజ్ చేయను, ఇది యూజ్ చేస్తాను. సో ఇట్ లుక్స్ వెరీ క్లాసీ. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అనమాట. ఇది నేను ఆల్రెడీ నా ఫస్ట్ వీడియోలో చూపించాను. దిస్ వాజ్ సపోజ్ టు బి మై హల్దీ అవుట్ఫిట్ దుపట్టా అనమాట. బట్ నేను ఇలా ఉంచేసుకున్నాను. ఐ స్టైల్ ఇట్ విత్ రెడ్, ఐ స్టైల్ ఇట్ విత్ గోల్డ్, డిపెండ్స్ నా మూడ్ని బట్టి. సో ఇది ఆర్గాన్జా అనమాట. ఇలా కట్ వర్క్ లాగా డిజైన్ వచ్చింది. సో ఇది కూడా నేను కమల్ షోరూమ్ నుంచే తీసుకున్నాను. సో నేను దుపట్టాస్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేస్తానంటే నా దగ్గర డ్రెస్సెస్ కంటే దుపట్టాస్ ఎక్కువ ఉంటాయి గైస్. ట్రస్ట్ మీ, దుపట్టాస్ విల్ బీ అ లైఫ్ సేవర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు వేర్. సో ఇది వచ్చేసి కొంచెం గోల్డ్ టిష్యూ టైప్ అనమాట. ఇది రస్ట్ లైక్ లైట్ ఆలివ్ గ్రీన్ అనొచ్చు దీన్ని. అంటే డ్యూయల్ షేడ్స్ లాగా ఉంటాయి ఇవి. అబ్బా కాల్ వస్తుంది, ఒక్క నిమిషం. హలో, మేము టాటా ఇన్కమ్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మా సర్వీసెస్ ఏమైనా మీకు కావాలండి? కావాలండి. ఒక వాటర్ బాటిల్, ఒక వాటర్ బాటిల్, 2 ప్లేట్లు బిర్యానీ పంపించండి. అదేంటండి, మేమెందుకు పంపించాలి? మరి ఎవరు చెప్పినారు ఫోను పెట్టే, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్. సో ఇది వచ్చేసి లైట్ ఆలివ్ గ్రీన్ అనొచ్చు. దీని షేడ్ నాకు కరెక్ట్గా తెలీదు. ఇది కూడా నేను వన్ ఆఫ్ దోస్ దుపట్టాస్ విచ్ ఐ స్టైల్ విత్ పట్టు శారీస్ అనమాట. సో ఇది నేను పట్టు శారీస్తో స్టైల్ చేసే దుపట్టా. బట్ ఇన్ జనరల్ నేను దీన్ని రెడ్ కలర్ డ్రెస్తో పేర్ చేయడానికి తీసుకున్నాను. ఇట్ లుక్స్ గుడ్ విత్ గోల్డ్ ఆల్సో. ఆల్ అండ్ ఆల్ షేడ్ వేసుకోవాలంటే దెర్ ఇస్ అ టింట్ ఆఫ్ గ్రీన్ ఇన్ దిస్. నేను ఇది కూడా స్టైల్ చేశాను విత్ దిస్ గోల్డ్ దుపట్టా అనమాట. ఇట్ లుక్స్ వెరీ క్లాసీ. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్, నాకు బాగా ఇష్టమైన ప్రింట్ ఇస్ అజ్రక్ ప్రింట్. దీన్ని అజ్రక్ ప్రింట్ అంటారు. దీని ఒరిజినల్ క్వాలిటీ దీన్ని అజ్రక్ ప్రింట్ అంటారు. దిస్ ఇస్ మై ఫేవరెట్ దుపట్టా. యాక్చువల్లీ నా కలెక్షన్లో ఉన్న వాటిలో దిస్ ఇస్ మై ఫేవరెట్. దీన్ని అజ్రక్ ప్రింట్ అంటారు. యాక్చువల్గా దిస్ ఇస్ నాట్ ఒరిజినల్ అజ్రక్, ఎందుకంటే అజ్రక్ ఫ్యాబ్రిక్ ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. ఇది కొంచెం ఇమిటేషన్ టైప్, బట్ ఇది నాకు చాలా 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 ఇష్టం. ఐ పేర్డ్ ఇట్ విత్ రెడ్ కలర్ డ్రెస్. It looks classy and it looks great with gold also. So you can pair it with any kind of dupatta. If you have something in gold, if you have something in indigo, if you have something in black, see దీనిలో black shades కూడా ఉన్నాయి. You can pair it with anyone. It looks really really good with yellow also. So ఇట్లా మనం దుపట్టాస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మన దగ్గర ఏ కలర్ బేసిక్ దుపట్టా ఉన్నా కూడా you can style it
లైక్ ఆసమ్. సో అందుకే నేను దుపట్టాస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు దాకా అయితే మనం దుపట్టాస్ ఇవి కేటగిరీ వైజ్ నేను చూపించాను. దీస్ ఆర్ జస్ట్ ఫ్యూ ఆఫ్ దెమ్. ఇవి కొన్ని నేను ఫ్యాబ్రిక్ వైజ్, ప్రింట్ వైజ్ అండ్ మెటీరియల్ వైజ్ మీకు చూపిస్తాము అని అలా చూపించాను. ఇలా చాలా ఉన్నాయి, బట్ ఇట్ డిపెండ్స్. ఇవి నాకు at once కలెక్ట్ చేసుకున్న దుపట్టాస్ కాదు, ఇవి కొన్ని దుపట్టాస్ మాత్రమే. ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ ఆన్ హౌ టు స్టైల్ వాట్ కైండ్ ఆఫ్ దుపట్టా, ప్లీజ్ డూ లెట్ మీ నో. ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు డూ వీడియోస్ ఆన్ దాట్ ఆల్సో. సో ఇది ఈరోజు వీడియో. సో ఇంతవరకు అయితే ఇది. సో నెక్స్ట్ క్లిప్లో విల్ బీ watching how each and every dupatta looks on gold outfit. So I hope you like the video, and if you do like the video, please do like, share and subscribe to my channel. Thank you. Bye.